క్రిస్పీగా ఉంటే చికెన్ పకోడీ. దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుందన్నమాట. అదేంటంటే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 వరకు పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి. వీటిని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్ ని చిన్నగా కట్ చేసుకుని 1 గంట పాటు ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టి పెట్టుకోండి. పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేయండి. అలాగే కొంచెం వరకు పసుపు, తగినంత ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 అరబద్ద నిమ్మరసం కూడా చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు వరకు జీడిపప్పులు వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. అలాగే 1 ఎగ్ మాత్రం కంపల్సరీ వేయండి. దీనివల్ల టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మర్దనా చేసినట్టుగా కలపాలన్నమాట. 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. 2 టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం పకోడీలాగా వేసుకోవడమే.